వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్ని ఏ వయసు వచ్చినప్పటి నుంచి ఇండివిజువల్గా ఉంచటం అలవాటు చేయాలి? వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవటం, కొంచెం అమ్మకి ఏదైనా ఇంట్లో హెల్ప్ చేయటం, తర్వాత ఇండివిజువల్గా పడుకోవటం, లేవటం, ఇలాంటివి ఏ వయసు నుంచి మనం అలవాటు చేయాలండి? 7-8 వచ్చే దగ్గర నుంచి సెపరేట్ చేయొచ్చు జయ. ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకో, వెంటనే పిల్లల్ని మధ్యలో వేసుకుని అమ్మా నాన్న అటు ఇటు పడుకునే సంస్కృతి బాగా కనపడుతుంది. అలాగే చేస్తాం జనరల్గా. పడిపోకుండా గోడ వైపుకి పిల్లల్ని పడుకోబెట్టి కొసగా అమ్మ పడుకుంటుంది, ఇట్లా అలా మేనేజ్ చేస్తూ ఉంటాం. కొంచెం 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేసరికల్లా పిల్లలకి సొంతంగా పక్కలు, చెరుకో మంచం, కింద పైన మంచాలు, లేదా ఒక పాపే ఉంది, ఒక పిల్లాడే ఉన్నాడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చినాయి. 7-8 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మని ఆనుకుని పడుకోవటం, మీద కాలు చేతులు వేసుకునే పడుకోవటం అంత మంచి హ్యాబిట్స్ కావు జయ. ఆడపిల్లైనా మగ పిల్లలైనా సరే ఈ ఆనుకోకుండా పడుకోలేని పరిస్థితులు ఉంచకూడదు పిల్లలకి. వాళ్ళతోటి పడుకోవాలి, కాస్త నిద్రపుచ్చి యువతలకి రావాలి. ఇప్పుడు సెపరేట్ బెడ్ అనేది 8 వచ్చాక ఇంకా మారిస్తేనే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం 8 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు చూడు ఇండిపెండెంట్గా చదువుకోవటం, వాళ్ళంతటా వాళ్ళు చదువుకోవటం, వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా డెసిషన్ మేకింగ్, అవన్నీ ప్రాక్టీస్ కావాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల దృష్ట్యా నీ దారి నువ్వు వెళ్ళి పడుకోండి, వాడు ఫోన్ చూస్తాడో ల్యాప్టాప్ చూస్తాడో, నువ్వు తలపేసుకుని నీ దారి నుండి వాడిని తలపేసుకుని వాడి దారిని పడుకోమని ఫారిన్ కల్చర్లలాగా మనం చేయలేకపోతాం. మనకు బోల్డని భయాలు, అనుమానాలు, బెంగలు, పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మంచి మెథడ్ ఏంటంటే పిల్లల్ని సెపరేట్ చేస్తే, ముందంతా మనతోటే పడుకుంటారనుకో, మనతోటి పడుకున్న పిల్లాడిని 10ంటికి నిద్రపుచ్చుతావు, నువ్వు 12కి పడుకుంటావు. ఏం చేస్తావు? పిల్లాడిని పడుకోబెట్టి వెళ్ళి పని చేసుకుంటావా? అదే చేయాలి. లేదా నువ్వు 12 దాకా మెలకుగా ఉంటే 12 దాకా వాడిని ఆడుకోమని చెప్పచ్చా? అసలు 12 దాకా పిల్లాడిని కనుక మీరు మెలకుగా ఉంచితే మీరు అసలు పేరెంట్స్గా ఉంటానికి పనికిరారు. అది చేయకూడదు. అట్లా ముందు పడుకోబెట్టాలి. ఎందుకంటే పిల్లల గ్రోత్, వాళ్ళ ఆరోగ్యం అంతా నిద్రలో ఉంటుంది. అవును, నిద్ర చాలా అవసరం. పైగా రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాల్సిన వాడు రాత్రి 12 దాకా నిద్రపోకపోతే ఎట్లా? ఓ టైం పెట్టుకుని 9, 9:30 టైం పెట్టుకుని పిల్లలకు ఒక కథ చెప్పో, ఓ పాట పాడో, కాసేపు జోకొట్టో, ఏదైనా కబుర్లు చెప్తూనో, వాళ్ళకి సూదింగ్గా ఏది ఉంటుందో అది జోలపాట పాడి, జోలపాడడం నేను 6-7 ఏళ్ళు వచ్చేదాకా పాడేదాన్ని చేయ. జోలపాడి పడుకోబెట్టడమే. ఆ పాడి జోకొడుతూ ఉంటే మెల్లిగా పడుకుంటారు. అలవాటు ఉంటే అలాగా ఏదైనా ఒక శ్లోకం చెప్పడం, 4-5 సార్లు ఆ శ్లోకం అనిపించడం, కళ్ళు మూసుకో శ్రీరామను ఆంజనేయ స్వామి కళ్ళకి వస్తాడు, రాముడు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు అని చెప్పి నిద్రపుచ్చుకోవాలి. పడుకోబెట్టాకే అన్నం తినేవాళ్ళు కూడా కనపడతారు మనకి. 9-9:30కి నిద్రపుచ్చేస్తావు. నువ్వు మిగిలిన వంటింట్లో పని చేసుకో, నీకు ఏదైనా ల్యాప్టాప్లో ఉంటే పని చేసుకో, ఇల్లు సర్దుకో, వంటిల్లు తుడుచుకో, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మాట్లాడుకోవడానికి స్పెండ్ చేయడానికి టైం అదే. పిల్లాడు పడుకున్నాకే మీకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు కలిసి స్పెండ్ చేయండి, పిల్లాడిని చూసుకుంటూ ఉండండి. మీరు కలిసి స్పెండ్ చేసినంత టైము, నువ్వు పని చేస్తున్నంతసేపు వాళ్ళని మీతో మెలకుగా ఉంచాం కదా. ఇది మొదటి రోజుల్లోనే చేస్తాం మనం. ఈ 8-9 వచ్చాక పిల్లలకి ఆసక్తికరంగా బెడ్ ఉండేలాగా చూసుకోండి. భయపడతాడు. కొత్తల్లో విడిగా పడుకోబెడితే మధ్యరాత్రి లేచి వచ్చేస్తూ ఉంటారు. వచ్చేయనివ్వండి. క్రమంగా ఆ వచ్చేసేది తగ్గుతుంది. ఇక్కడ పడుకుంటాను అంటే రాని వచ్చి దగ్గర పడుకోనివ్వండి. మళ్ళీ వాడి పక్క వాడిదే, వాడికి అట్రాక్టివ్గా ఉండే దుప్పట్లు, దిళ్ళు, వాడి సెపరేట్ బెడ్, దానికి పుస్తకాలు పెట్టుకునేందుకు దాని మీదే బొమ్మలు పెట్టుకునే వీలు, అలాంటివి చేసి పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉంచండి. అలాగని మంచం మీద వాడిని వదిలేయద్దు. తర్వాత పాయింట్ చెప్తాను నేను. ఈ మొదటి రోజుల్లో మనం ఎట్లా చిన్నప్పుడు జోకొట్టటాలు అవి ఉన్నాయో అలాగే పిల్లలు పడుకునేదాకా ఏదైనా కథ చెప్పటమో చదవటమో అలవాటుగా ఉంచుకోండి. ఫోన్లు ల్యాప్టాప్లు వాళ్ళ గదుల్లో ఉండనివ్వద్దు, ఆ గదిలో ఉంచొద్దు. ఒకవేళ మీ గదిలోనే మీదో బెడ్ ఉండి పక్కన వాడికి ఏదైనా ఏ బంక బెడ్డో ఇద్దరు పిల్లలకి ఏర్పరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్లు ల్యాప్టాప్లు నో, చూసుకునేందుకు అవకాశం ఇవ్వద్దు. పడుకోవటమే. వాళ్ళే పుస్తకం చదివి పడుకునేలాగా అయినా కూడా ఏర్పాటు చేయండి. బుక్ చదవటం, పడుకోవటం. పిల్లలు పడుకునేదాకా వాళ్ళతో ఉండండి, వాళ్ళు నిద్రపోయేదాకా. కాసేపు భార్య భర్త ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు దానికి వంతులు వేసుకోండి ఖచ్చితంగా. ఒక అమెరికా కేసు ఒకటి మాట్లాడాను ఒకళ్ళతోటి నేను. వాళ్ళు చెప్పారు వారంలో 3 రోజులు ఆవిడ, 3 రోజులు ఆయన, వాళ్ళని వంతులు వేసుకుని కథ చదువుతారట. ఆదివారం నాడు పిల్లాడిని వదిలేస్తారు, నీ ఇష్టం.
నువ్వు పాటలు చూస్తూ పెద్ద టీవీ ఆన్ చేసుకుని పడుకున్నా మాకు ఇష్టమేనంటే వాడు ఒప్పుకోవట్లేదుట. ఆదివారం కూడా స్టోరీ అంటున్నారు. స్టోరీయే కావాలి, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిందేనంటున్నాడు. అందుకని వాడిని బయట హాల్లో టీవీ చూపించి ఆ రోజు మాకు స్టోరీ హాలిడే అని పెట్టుకున్నామని చెప్పారు ఒకళ్ళు. ఓ బాగుంది. ఎవరో ఒకళ్ళు చదవటం, నాకు నా పనిలో ఉంది, వాడికి ఒక కథ చదువు, నాకు రాదంటారు. కథ చెప్పంటే కథలు చెప్పడం రాదు, చదవడానికి ఏంటి, అవును. చదవాలిగా. ఇది మీ పిల్లల్ని మీకు దగ్గర చేస్తుంది, ఉమ్. పిల్లలతో స్నేహాన్ని మిగులుస్తుంది. ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలు మన మాట వినేలాగా చేస్తుంది. ఉమ్. సూదింగా చదవటం. మగవాళ్ళు ఇవన్నీ ఆడాళ్ల పనులు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఈ రోజుల్లోవి కాదు అవి, ఈ రోజు మాటలు కాదు, ఇవాళ మాట్లాడాల్సిన మాటలు కావు. కానీ పిల్లల్ని సపరేట్గా ఉంచండి. ఎప్పుడు ఒక కన్ను వేసి నిద్రపోతున్నారా లేదా, ఇన్ టైం పడుకున్నారా లేదా చూసుకోండి. వాళ్ళే రీడ్ చేసి పడుకునే రోజులు వస్తాయి. అవును. సో ఇలా ఉంచటం వల్ల ఉపయోగాలు ఏంటి రమ్మగారు? సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళకి అలవాటు చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటారు? పిల్లలు ఇండివిజువల్గా అవటం జయ, డిపెండెంట్స్ కారు, ఓకే. భయపడకుండా ఉంటారు. మనం రేపొద్దున ఏ హాస్టల్కో పంపించదలుచుకుంటాం, అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు పడుకోవటం, వాళ్ళంతటా వాళ్ళు చేయటం. పిల్లలకి ఇండిపెండెంట్గా ఉంటాను నేర్పించద్దా మనం? అవును అవును. నీ దారి నువ్వు పడుకుంటావు, నీ దారి నువ్వు గంట సేపు చదువుకో. ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉంచాలన్నది కాదు మన ఉద్దేశం, కానీ ఒంటరితనం అలవాటు చేయటం. ఎస్. ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద సమస్య ఉండదు జయ. దగ్గర వయసు వాళ్ళైతే మరీ ఉండదు, మరీ హాయి. కొంచెం దూరం ఏజ్ గ్యాప్లు అయితే కాస్త చిన్నపిల్లల్ని తల్లులు కొంచెం కాచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి రాత్రిళ్ళు భయమేటాలు, వాళ్ళు బెదరటాలు, కంగారు పట్టాలు, అవి రివీల్ చేయకుండా, అంటే బితుగ్గా ఉంటారు, భయపడుతూ ఉంటారు పిల్లలు. ఆ లక్షణం పోగొట్టాలి, ఆ లక్షణం పోవాలి. నేను నాది అనే ధోరణి రావాలి పిల్లలకి. నన్ను ఎంతసేపు ఎవరైనా మొయ్యాలనే ధోరణి పోవాలి. మంచిది ఇది. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఇండివిజువాలిటీ వచ్చేసి పేరెంట్స్ని వదిలేస్తారు లాంటి భావాల్లో ఉండి 19 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా తల్లులు పక్కల్లోనే పడుకోవటం మాత్రం చాలా బ్యాడ్ ప్రాక్టీస్, చాలా బ్యాడ్ ప్రాక్టీస్. అదేమంతా అడ్వైజబుల్ కాదు. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా జయ, పక్కన పడుకోవచ్చు, తాత పక్కన, నాయనం పక్కన అంటే పక్కల్లో ఏం పడుకునే వాళ్ళు. కాస్త పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలకి వాళ్ళ వేరే మంచం ఉన్నా అక్కడే ఉండే తాత మామ ఏదో కబుర్లు చెప్తూ ఏదో మాట్లాడుతూ, పిల్లలకి ఏంటంటే వెనకాల మనతోటి ఒకళ్ళు ఉన్నారు, మారల్ సపోర్ట్ లాగా ఒక ఫీల్ ఉండేది. ఇప్పుడు మన జీవితాలు అలా లేవు. అవును, మనకు అసలు అవకాశమే లేదు. ఎవడైనా ఒకడుకుంటే వాడిని చూసి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. అవును. ఇవాళ రేపు తాత మా అమ్మ ఇంట్లో ఉంటున్నారా ఎక్కడైనా అని, అసలు వాళ్ళంటూ ఒకళ్ళు ఉంటారా అని తెలియని వాళ్ళు కూడా ఉంటున్నారు. అవును. మనకు ఆ అవకాశం లేనప్పుడు మనకు పుట్టిన పిల్లల్ని ఇండిపెండెంట్గా పెంచవలసిన అవసరం ఉంది కదా మనకి. ఖచ్చితంగా. మనం ఏం కోరుకుంటాం, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు అన్నం తినేయాలి. కరెక్ట్ అండి కదా, టకటక చదివేసుకోవాలి, వాళ్ళన్నిట్లలో ముందు అంజ వేయాలి. మన పిల్లలే ఉండాలి ఫస్ట్. మరి దానికి ఏం కావాలి? పిల్లలు కరేజ్, ధైర్యం, ఇండిపెండెంట్ ఫీలింగ్, అది ఇలా వస్తుంది. ఇలాంటివి అలవాటు చేయటం వల్ల ఇది ఒక మార్గం. దానికి నువ్వు వాళ్ళతో ఉండు, వాళ్ళతోనే ఉండద్దు. ఇది ఆలోచించండి. కుదిరిందా? ఇప్పుడు మనకి ఒకటే గది, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఒక రూమ్ ఇల్లు, వీళ్ళని చేయలేమని చెప్పలేకపోతాం. అప్పుడు కూడా సెపరేట్గానే ఉంచాలి. ఇద్దరు ఆడపిల్ల మగపిల్లలు అయితే వీళ్ళిద్దరిని కలిసి 10 ఏళ్ళు వచ్చినా పక్కలు కలిపి ఉంచడం మంచిది కాదు. ఎవరికి వాళ్ళని ఏ పిల్లలనైనా కలిపి ఒకే పక్క మీద ఎక్కువ రోజులు వయసు వచ్చేదాకా ఉంచకూడదు. చిన్నతనంలో పర్వాలా, ఓకే. కాస్త వయసు వచ్చాక ఎవరి పక్క వాళ్ళకి సెపరేట్, ఎవరి దుప్పటి వాళ్ళది, ఎవరి దిండు వాళ్ళది, అలాగే అలవాటు చేయాలి. ఎవరి చాపైతే చాపైనా సరే ఎవరి పక్క వాడిదే. ఇలా అలవాటైతే దానితో పాటు ఏమవుతుందంటే ఈ మొదట సెక్యూరిటీ భయంతో ఆనుకుని దగ్గరికి పడుకుంటారు. కానీ ఈ పక్క వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్, తల్లులు డిస్టర్బ్ అవుతుంటే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు. అవును. తల్లులు కదిలినప్పుడల్లా పిల్లలు లేచేస్తూ ఉంటారు. అంత మంచి అలవాటు అయితే ఏం కాదు. ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే.